హాయ్ హలో వెల్కమ్ టు ద మినీ వ్లాగ్. చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మేమంతా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? హైదరాబాద్లో అయోధ్యకండి. మీరు కూడా వచ్చేసండి మాతో పాటు వీడియోలోకి. చూసారా మా చారుకైతే ఎంత కష్టం వచ్చిందో. అనుకోకుండా మాతో పాటు మా వంటంటి కూడా రెడీ అయిపోయారు మాతో. ఇప్పుడు మేమైతే క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ గ్యాప్లో అయితే మళ్ళీ అండ్ పండుగడు చూసారు కదా, తెగ సెల్ఫీలు దిగేస్తున్నారు. క్యాబ్ అయితే వచ్చేసింది, మేమైతే స్టార్ట్ అయిపోయాము. పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు, ఎక్కడ తీసుకెళ్తుందా మా మమ్మీ అని. ధృవిక ఆనందానికైతే హద్దులే లేవండి. చూసారుగా ఫేస్ ఎలా వెలిగిపోతుందో. అంతలోకి గ్రిష్గా చూసండి హాయ్ కూడా చెప్పేస్తుంది, అలానే మా ధృవిక కూడా చెప్పేస్తుంది. అలా జాలీగా అయితే మేమైతే రీచ్ అయిపోయాం. ఇదేనండి మన హైదరాబాద్లో అయోధ్య. వావ్, దూరం నుండి చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవట్లేదండి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది దగ్గర నుండి చూడాలని. మరి ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూసేయండి. మళ్ళీ అండ్ ఆంటీ అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నేను మా పిల్లలు అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సవారీ కూడా చేస్తారంట. మాకైతే చాలా బాగా నచ్చింది. ఆ గుర్రాన్ని చూస్తే అయితే నా చిన్ననాటితనం అయితే గుర్తొచ్చింది. మీకు కూడా గుర్తే వచ్చే ఉంటుంది కదా. ఎవరికైతే గుర్తొచ్చి ఉంటుందో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే టికెట్స్ కూడా తీసేసుకున్నాము. ఈచ్ మెంబర్కి వచ్చేసి 200 అయితే ఛార్జ్ చేస్తారు. అలానే ఎంట్రన్స్లో అయితే గరుడైతే దర్శనం ఇస్తారు. అక్కడైతే నేను ఒక పిక్ తీసుకొని అలా వచ్చేసాను. ఇక్కడ రాముల వారు బాణం వేసే పిక్చర్ అయితే చాలా బాగుంది. ఈ గ్యాప్లో నేను ధృవిక అయితే చాలా పిక్స్ అయితే దిగేసాం మేము. ఎంట్రన్స్లో అయితే ఏనుగులు అయితే చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. అలానే మేము ఈ గ్యాప్లో ఒక పిక్ కూడా దిగేసాము. బాబు కూడా చూసేయండి మాతో పాటు వచ్చేస్తున్నాడు. అందరం కలిసి బాలరాముడి దర్శనానికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇదైతే సెటప్ లాగే లేదండి, అసలు రియల్ టెంపుల్ ఎలా ఉంటుందో అలానే ఉంది అండి. సెట్ కాదు, ఇది రియల్ టెంపులే అలా అనిపిస్తుందండి లోపలికి వెళ్తుంటే. బాలరాముడిని చూసేయాలనే ఎక్సైట్మెంట్తో అయితే మేము తొందరగా వెళ్ళిపోతున్నాము. ఈరోజు అయితే మండే అండి, చాలా పబ్లిక్ అయితే చాలా తక్కువగా ఉంది. అదే వీకెండ్స్లో అయితే మనం వెళ్ళామంటే ఫుల్ రష్గా అయితే ఉంటుంది. మీకు బాలరాముడు కనిపిస్తున్నాడు కదా, చాలా అందంగా ఉన్నాడు కదా, చాలా చూడ్డానికి అయితే చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకైతే. లోపల అందరైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తూనే ఉన్నారు, అసలు గ్యాప్ లేదు. మేము వెళ్తామన్నా కూడా ఫొటోస్లో అయితే నిమజ్జనం అయిపోయారు. చూసారా, నేను కూడా ఇక్కడ ఒక పిక్ అయితే దిగేశాను. మీరు కూడా వచ్చేయండి రాముల వారి దర్శనానికి అయితే. ఈ మంత్ లాస్ట్లో అయితే ఇది సెట్ మొత్తం తీసేయడం జరుగుతుంది. పైనుంచి కింద వరకు అయితే అయోధ్యలో ఎలా అయితే చెక్కారో అలానే సెట్ అయితే వేశారండి. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూసారా, రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు. చుట్టూ ఒకసారి ఒక లుక్ వేసేయండి. అదుగోండి రాముల వారు ఎంత మంచిగా కనిపిస్తున్నారో. అబ్బా, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. కాకపోతే అక్కడ 1 minute కూడా ఇలా నిల్చోడానికి అయితే మాకు టైం ఇవ్వలేదు. మేమంతా పిక్స్ అయితే దిగేసాము, వాళ్ళైతే వద్దు అంటున్నారు. అయినా ఒక పిక్ అయితే దిగేసాము, అలా వచ్చేస్తున్నాము. 200 టికెట్ కదా, బయట లైటింగ్స్తో అయితే టెంపుల్ అయితే మెరిసిపోతుందండి. చూడండి బా ఎంత బాగుందో, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. చూసారు కదా, ఆ చుట్టూ మొత్తం సెటప్ మొత్తం ఎలా వేశారో. పోస్టర్స్ అయితే పెట్టారు. అలాగే ఇక్కడ పిక్స్ దిగే వాళ్ళు దిగుతున్నారు, వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. చూసారు కదా, రష్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకా అదే వీకెండ్స్లో వస్తే మాత్రం అసలు నడవడానికి కూడా ఉండదు. చూసారు కదా, అబ్బా ఎంత బాగుందో కలర్ఫుల్గా. అక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి, ఒక 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. అక్కడే కాసేపు అలా ఉండిపోయాము, ఎందుకంటే వాతావరణం అయితే చాలా కూల్గా అనిపించింది మాకైతే. గుడ్ వైబ్స్ అయితే అక్కడ అనిపించింది. అయోధ్య సెటప్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా వచ్చేసండి, పిల్లల్ని కూడా తీసుకురండి, అలా పెద్దల్ని కూడా తీసుకురండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదేనండి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైటానిక్ షిప్లో అయితే ఇదేనండి. అలా వెళ్తుంటే అయితే టైటానిక్ షిప్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుందండి నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో అలానే ఉంది, మనకు మూవీలో ఎలా చూపిస్తారో అలానే ఉంది. ఇదిగోండి ధృవిక అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, హాయ్ అయితే చెప్పేస్తుంది. చూసారు కదా, బాబు కూడా చెప్పేస్తున్నాడు. మా పండుగాడైతే వాడికైతే చాలా కూల్గా అనిపిస్తుంది అక్కడైతే. చాలా అంటే చాలా బాగుంది. చూసేయండి, ఇక్కడ పిక్చర్స్ కూడా ఇచ్చారు. టైటానిక్ మూవీలో అయితే ఏ పిక్చర్స్ అయితే ఉంటాయో అవైతే మనకి డిస్ప్లే చేశారు.
చాలా అంటే చాలా బాగున్నాయి. అవి కూడా మనం చూడకపోయినా కూడా చూడొచ్చు. అందులో మనకి అన్నీ తెలియవు, కొన్ని కొన్ని తెలుసు. అవైతే మనం చూసేద్దాం. ఇక్కడ ఒక ముసలామెను చూసారు కదా, ఆమెను చూస్తే అయితే నాకు చారు గుర్తొచ్చింది. ముసలైనప్పుడు ఇలానే ఉంటుందేమో అనిపించింది. అలాగే చూసుకుంటూ అలా వెళ్తూనే ఉన్నాం మేము కూడా. ఏ పిక్ బాగుంటుందా అని అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే ఒక అబ్బాయిది అయితే బాగుంది, నాకు నచ్చాడు అనుకో, కాకపోతే గని ఉన్నాడు కదా అని వదిలేశాడు. ఇక్కడైతే అమ్మాయి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకోటి చూసారు కదా, ఇక్కడైతే చాలా అంటే చాలా క్యూట్ పిక్చర్స్ అయితే ఉన్నాయి, ఇంకా చూడాలనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇదేనండి నా పిక్చరే, అది నేను అప్పుడు అలా ఉండేదాన్ని ఏమో అనేసి అక్కడ పెద్ద బిల్డప్ ఇస్తున్నాను నేనైతే. చూసారు కదా, అలా చూసుకుంటూ నడుచుకుంటూ అలా అయితే వెళ్తున్నాం మేము. ఇది ఎవరో కాదండి, చారు ఏని. అప్పుడు ఎలా ఉండేదో అది. మా గీతు అయితే డ్యాన్స్ చేసుకుంటూ అలా పోతూ ఉంది. చూసారు కదా, టైటానిక్ షిప్ లోపలైతే ఎంత అంటే చాలా బాగుంది. ఒకసారి మొత్తం చూసేయండి. నాకైతే చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. అలా వెళ్తూ ఉన్నాం. అసలు రియల్ ఎలా ఉందో అలానే ఉంది, మూవీలో ఎలా చూసామో అలానే ఉంది. అసలు కిందకి వెళ్తుంటే ఏదో స్వర్గంలోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది నాకైతే. ఆ స్టెప్స్ అయితే మెల్లగా దిగుతూ ఉన్నాం మేము. చూసారు కదా, ఈ సేమ్ అక్కడ ఎలా స్టెప్స్ అయితే ఉంటాయి సేమ్ అలా ఉన్నాయి. ఇక్కడైతే రోమియో అండ్ జూలియట్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. మాకైతే లేరు కదా, మేమిద్దరం వెళ్ళాం కాబట్టి, మాకైతే హస్బెండ్స్ అక్కడ రాలే కాబట్టి మేమైతే నార్మల్గా చూసుకుంటూ అలా వెళ్ళిపోయామండి మేము. రియల్ టైటానిక్ షిప్లో ఇలానే ఉంటుందేమో అని అనిపించింది నాకైతే, ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి. అసలు 200కి టైటానిక్ షిప్ ఎక్కుతానని కలలో కూడా అనుకోలేదండి నేనైతే. అలానే మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. అందరు ఫుల్ పిక్స్ అయితే దిగేస్తున్నారు, ఎందుకంటే టైటానిక్ షిప్లోనే ఉన్నామేమో అనేసి వీడియోస్ కూడా తీసేసుకుంటున్నారు. సరే, అక్కడ చూసారు కదా, హీరో చూడండి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. అలానే చుట్టూ చూసారు కదా, ఇక్కడ ఒక జంట పక్షులు అయితే మంచిగా పిక్స్ అయితే దిగేస్తున్నారు. గని లేడని నేనైతే అప్పుడు ఫీల్ అయ్యానండి. ఈ షిప్లో డోర్స్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూస్తే కానీ తెలియట్లేదు అవి సెట్ అని. టైటానిక్ హీరోయిన్ అయితే ఎంత బాగుందో చూడండి, సేమ్ అది నేనే అని ఫీల్ అయిపోతూ ఉన్నానండి. టైటానిక్ షిప్లో హాల్ అండి ఇది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. వాళ్ళైతే పిక్స్ అయితే దిగేస్తున్నారు, దేన్ని వదలట్లేదు. మన వాళ్ళైతే పిక్స్ అండ్ వీడియోస్ అయితే దిగేస్తున్నారు. చూసారు కదా, రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సేమ్ టైటానిక్ షిప్లో ఎలా అయితే మనకి సోఫాలు అన్నీ ఉంటాయి, ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. అలానే ఇద్దరం ఒకే కలర్ అయితే వేసుకున్నామని నేను మురిసిపోతున్నాను నేను. ఇదే అండి రియల్ టైటానిక్ షిప్. ఇందులోకి అయితే మనం వెళ్ళిపోతున్నాము. చూసారు కదా దగ్గర నుంచి ఎంత బాగుందో. నేనైతే ఒక పిక్ కూడా దిగేశాను. అలానే చారు అండ్ నేను కూడా ఒక పిక్ అయితే దిగాము, బాగాలేదని తీసేసాను నేను. వాటర్ ఫాల్ పిక్చర్స్ చూడండి ఎలా పెట్టారో. ఓన్లీ వాటర్ ఫాల్ పిక్చర్సే కాదండి, రియల్ వాటర్ ఫాల్ కూడా ఉంది, చూసేయండి రండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ పైప్స్ చూసారు కదా, సేమ్ టైటానిక్ షిప్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇదిగోండి ఇదే రియల్ వాటర్ ఫాల్ అన్నమాట, చూసేయండి. చాలా అంటే చాలా కూల్గా అండ్ చాలా బాగుంది. వాటర్ ఫాల్ అయితే చూడండి ఎంత బాగుందో. వాటర్ అలా మన మీదకి ఎలా వస్తూ ఉంటాయి, చాలా ఆ వాటర్ తాకుతుంటే అయితే సేమ్ మనం రియల్ షిప్లో వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు అసలే సమ్మర్ కదండి, చాలా వేడిగా ఉంటుంది. ఇలా ఈ టైంలో వాటర్ దగ్గరకు వచ్చి ఇలా నిల్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే చల్ల గాలి ఒక సైడ్ వచ్చే వాటర్. అలా కాసేపు అక్కడే కూర్చున్నాము. ఇప్పుడైతే షాపింగ్లోకి ఎంటర్ అయిపోయాం. నాకైతే షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా షాపింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎవరికైతే షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ అయితే చేసేదండి. నేనైతే తెగ షాపింగ్ చేసేద్దాం అనుకున్నానండి, కానీ లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల అసలు షాపింగ్ చేయడానికి టైం కుదరలేదండి. అందుకే మీరైతే మాత్రం ఎర్లీగా కొంచెం వచ్చేస్తే షాపింగ్ చేయడానికి, తిరగడానికి, పిల్లలు ఆడుకోవడానికి టైం అయితే దొరుకుతుందండి. ఇక్కడ టాప్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అందులో అన్నీ తీసేసుకుందామని అనుకున్నా. అన్నీ తీసుకుంటే మనకి ఎక్కడ అవుతుందండి, అందుకే అందులో కొన్ని అయితే సెలెక్ట్ చేసి అయితే పెట్టుకున్నాను. అలా చుట్టూ అయితే రౌండ్ వేసేసాము. చూసారు కదా, ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, పిల్లలు పెద్దలు ఎవరైనా ఆడుకోవచ్చు గేమ్స్ అయితే. మేమైతే ఆడలేదండి, ఎందుకంటే టైం అసలు దొరకలేదు. పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు.
అలా వెళ్తుంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే కనిపించిందండి. ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్ చూసినాక అలా ఆగుతామా, అలా ఒక పట్టు అయితే పట్టేస్తాం అందరం కలిసి. అలా తిరిగి తిరిగి అలసిపోయామండి. చాలా అంటే చాలా స్వెట్ వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం మేమైతే. ఇంకా సరేలే స్టార్ట్ అవుదామని అనుకున్నా. అంతలోకి చారు వెళ్ళి ఒక బొమ్మల దగ్గర అయితే నిల్చుంది. అవేంటా అని చూడడానికి అయితే మేమైతే వెళ్ళాము. వెళ్ళి ఇదిగోండి ఇక్కడ గేమ్స్ కూడా ఆడుతున్నారు. ఆడిన తర్వాత వెళ్ళి చారు అయితే బొమ్మల దగ్గర అయితే నిల్చుంది. చూసారు కదా, గ్రీషిక అండ్ ధృవిక అయితే ఈ బబుల్స్తో అయితే ఆడుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించి క్యాప్చర్ అయితే చేశాను నేను. చూసారు కదా, వీళ్ళు ఆడుతూ ఉంటే అతను ఇంకా వేస్తూనే ఉన్నాడు. అలా వీళ్ళిద్దరు ఆడుకోవడం అయితే అయిపోయింది. ఇవేనండి ఆ బొమ్మలు. మళ్ళీ అండ్ చారు అయితే ఇగో ఇవి తీసేసుకున్నారు. చాలా అంటే చాలా క్యూట్ అండ్ బాగున్నాయి అసలు. ఇగో ఈ యాపిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రిడ్జ్కి పెట్టుకోవాల్సినవి. ఇదిగో చూసారు కదా, మళ్ళీ అయితే స్కూటీది అయితే ఒక పిక్ అయితే అది తీసుకుంది బొమ్మ అయితే. అలానే చారు కూడా తీసుకుంది. అలా వెళ్తూ ఉన్నాం. చూసారు కదా, వావ్ మై ఫేవరెట్ వీల్, ఎంత బాగుందో కలర్ఫుల్గా. అలానే పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా అయితే చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. జైంట్ వీల్ ఉంది, అలానే బ్రేక్ డ్యాన్స్ అండ్ బెలూన్ టెడ్డీ కూడా ఉంది. చూసారా, ఇలా మొత్తం తిరుగుతూ ఉన్నామండి మేము. ఇక్కడైతే చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మేమైతే చూసినాక ఆగుతామా, ఫుల్గా అయితే తినేసాము. చారు అయితే తినలేదు, ఎందుకంటే బయట ఫుడ్ తినదు, బేబీ చిన్నగా ఉన్నాడు కాబట్టి. అలా తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకొన్ని జైంట్ వీల్ అవన్నీ చూసారు కదా, అబ్బా ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి. కాకపోతే ఎక్కలేదండి, ఎందుకంటే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. చాలా టైర్డ్ కూడా అయిపోయాను. ఇంకెందుకులే అనేసి, పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ నేను ఎక్కుతానంటే వాళ్ళు కూడా అంటారు. చిన్న పిల్లలతో జైంట్ వీల్ అంటే చాలా కష్టం, అందుకే అని నేనైతే ఎక్కలేదు. అలా కాసేపు వాళ్ళతో పాటు అలా ఎంజాయ్ చేసి అలా కాసేపు నిల్చొని అవన్నీ చూసాము. మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయడం అసలుకే మర్చిపోకండి. బాయ్ బాయ్.